విశ్వాసి జీవితంలో శ్రమలు సహజమే. మరైతే ఆ శ్రమలకు ఫలమంటూ ఏమైనా ఉన్నదా? నశించిన వారు అంటే ఎవరు? వారికి ఎటువంటి ఫలితం ఉంటున్నది? ఈ విషయాలను నేటి పాఠంలో ఆలోచిద్దాం. ప్రియ మిత్రులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు క్రమంగా దేవుని దయలో, ఆయన కృపలో వర్ధిల్లుతూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమములు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఇక ఈనాటి పాఠంలో మనము విశ్వాసుల యొక్క శ్రమలు, హింసలను గూర్చి మరియు వాటి యొక్క ఫలాలను గూర్చి చర్చిద్దాం. అదేవిధంగా క్రీస్తు యొక్క రాకడలో దుష్టుల యొక్క తీర్పును గూర్చిన వివరాలను కూడా తెలుసుకుందామా? అధికముగా ఆరాధింతుం ఆసక్తితో ప్రేమించదన్ అధికముగా ఆరాధింతుం ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతుం పూర్ణ బలముతో ప్రేమించదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించదన్ ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించదన్ యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచావే. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సాటిలేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం.
నేటి మన ధ్యాన భాగంగా అపోస్తలైన పౌలు తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 12వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ముందుగా 3వ వచనాన్ని గమనిద్దాం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు, ప్రేమ విస్తరించుచున్నది. విశ్వాసులకు శ్రమలు వస్తాయి. అయితే ఈ శ్రమలకు తగిన ఫలాలు ఉంటాయి. విశ్వాసి శ్రమలకు ఒక ఆధ్యాత్మిక విలువ ఉంది. శ్రమల ద్వారా విశ్వాసం ఎదుగుతుంది. 3వ వచనంలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అధికమవుతుందని గ్రహిస్తాం. 4వ వచనంలో సహనము, విశ్వాసము అనే పదాలను గమనిస్తాం. ప్రియులారా, పౌలు పలికిన ఈ 3 మాటలు అనగా విశ్వాసము, ప్రేమ, సహనము కేవలము అవ్యక్తమైన భావనలు అనుకుంటున్నారా? అలా కాదు. ఇవి విశ్వాసి యొక్క ప్రాయోజిత లక్షణాలు. అవి విశ్వాసిలో పనిచేస్తాయి, నలుగురికి కనబడతాయి. ఇది పనిచేసే విశ్వాసానికి ఫలితమై మనలో బలవంతమైన అభివృద్ధిని కలిగిస్తుంది. 1 తెసలోనిక పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఇదే మాట అంటుంది. విశ్వాసముతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాసము, నిరీక్షణతో కూడిన ఓర్పు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 కూడా పౌలు ప్రబోధనలోని ముఖ్యాంశాలు. రక్షించే విశ్వాసము సజీవమైనదై పనిచేస్తుంది. రక్షించే విశ్వాసము దేవుని బిడ్డల్లో ప్రేమను ఉత్పాదన చేస్తుంది. ప్రేమకు షరతులు ఉండవు, ప్రేమకు కారణాలు ఉండవు. దేవుని ప్రేమకు అవధులు లేవు. తెసలోనిక విశ్వాసుల శ్రమలు, హింసలు, వారి సహనము, ఓర్పు వల్ల విశ్వాసము ఇంకా బలపడింది. ప్రేమ, విశ్వాసము, వారి సహనాన్ని చూచి పౌలు ఎంతో ఆనందిస్తున్నాడు, అతిశయిస్తున్నాడు కూడా. సహనం అంటే బలవంతాన ఓర్చుకోవడం కాదు. దేవుని కోసం ఎన్ని ఒడుదుడుకులైనప్పటికీ స్వచ్ఛందంగా సహించడం, సమస్తము దేవుని బిడ్డల మేలుకే సమకూడి జరుగుతుంది అని ఎరిగి ఉండటమై ఉన్నది. ఈ సహనమే ఒకానొక దినం దేవుని న్యాయపీఠం ఎదుట ఆనందంతో నిలువబడే కృపను అనుగ్రహించే మార్గం. జీవితంలో ఎంత కష్టమైనా దాన్ని లెక్క చేయక యాత్రను కొనసాగిస్తాం. రాజమార్గంలో తలలు పైకి ఎత్తుకొని నడుస్తాం. అనేకసార్లు ప్రయాణం డొంక తిరుగుడు అనిపిస్తుంది. అందుకే మనము ఓపికతో, సహనంతో ప్రయాణం చేయాలి. భవిష్యత్తును గురించి ఆందోళన పడాల్సిన పని లేదు. గమ్యం మనకు తేటగా కనబడుతున్నంత వరకు ఏమీ కంగారు పడనక్కర్లేదు. ప్రయాణం సునాయాసం అనిపిస్తుంది. యేసు మీద లక్ష్యం ఉంచి పందెమును ఓపికతో పరిగెత్తుదాం. పౌలు అంటున్నాడు, మీ యందు మేము అతిశయపడుతున్నాము. మీరు దేవుని రాజ్యం కోసమే కదా ఎంతో ప్రయాసపడి పనిచేస్తున్నారు. మీరు ఎంతగా ఓర్చుకుంటున్నారంటే దేవుని రాజ్యానికి మీరు ఎంతైనా యోగ్యులని రుజువు అవుతున్నది. దేవుని తీర్పు ఎంతైనా న్యాయమైనది. మీ ఓర్పు దీనికి స్పష్టమైన సూచన. మీ గురించి మేము దేవునికి ఎంతో కృతజ్ఞులం. మీ విశ్వాసము అంతకంతకు అభివృద్ధి చెందుతున్నది. మీ ప్రేమ వర్ధిల్లుతున్నది. సహోదరుల ప్రేమ మీలో ఉరకలు వేస్తుంది. మీరు దేవుని కృపలో ఎదుగుతున్నారు. సహోదరులతో ప్రేమ సంబంధాల్లో మీరు ఎంతో పరిపక్వతను పొందారు. మీ విశ్వాసము ఎదుగుతూ ఉండగా మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి. మన శ్రమలు విశ్వాస జీవితంలో మనకు క్రమశిక్షణ లాంటివి. దాని ద్వారా ఓర్పు అలవడుతుందని అనుభవపూర్వకంగా మనం ఎరుగుతాం. ఇప్పుడు మీ నిరీక్షణ భవిష్యత్తును మెరుగుపరుస్తుంది అని పౌలు అంటున్నాడు. ఇక తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. అందువలన మీ హింసలన్నిటిలోనూ, సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును, విశ్వాసమును చూచి మేము దేవుని సంఘముల్లో మీ యందు అతిశయపడుచున్నాం. ప్రియులారా, శ్రమలు అనేవి హింసలు, కష్టాలు. అయితే ఒక వాస్తవం ఏమిటంటే సంఘము మహాశ్రమల గుండా వెళ్ళదు. సంఘము ఎత్తబడిన తర్వాతనే మహాశ్రమల కాలము ఆరంభమవుతాయని గ్రహించాలి. ఇప్పటి శ్రమలు దేవుని బిడ్డలకు కేవలము క్రమశిక్షణ మాత్రమే అని మనం గ్రహించాలి.
ఒకవేళ నీకు శ్రమలు అనేవి లేవు అని అంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏదో సమస్య ఉన్నదని అర్థం. సహనము, ఓర్పు అనే మాటల్లో విశేష అర్థం ఉంది. దీనికి శ్రమలను మోయడం అని అర్థం. ఈ మోతను తప్పించుకునే ప్రయత్నం మనం చేయకూడదు. సహనము, తాలిమి, ఓర్పు, ఓపిక అనే ఈ మాటలు ఒకే అర్థాన్ని ఇస్తాయి. దేవుడు పెట్టిన బరువును మనం మోయాలి. అది నా బాధ్యత. దానిని నేను కాదనకూడదు. తెసలోనిక క్రైస్తవులు ఆ రోజుల్లో శ్రమానుభవంలో ఆరితేరిన వారు. వారికి ఆ సాక్ష్యం కూడా ఉంది. ఇక్కడి విశ్వాసులు కదలని వారు, శ్రమలు, హింసలు భరించారు. లోకంలో విశ్వాసులమైన మనకు శ్రమలు తప్పవు. పేతురు తన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో అన్నాడు, ప్రియులారా, మిమ్మును శోధించుటకు అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. దేవుడు నాకెందుకు ఇలాంటి పరీక్ష పెట్టాడు, నాకెందుకు ఈ శ్రమలు వచ్చాయి అంటూ చాలామంది విశ్వాసులు సనుగుతారు, గునుగుతారు. సనుగులు విశ్వాస యొక్క అసహనానికి సూచన. అందుకే పేతురు తదుపరి అనగా 13వ వచనంలో అన్నాడు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. అప్పుడప్పుడు విశ్వాసులు అవివేకులై అనవసరంగా శ్రమల్లో చిక్కుకుంటారు. 15వ వచనంలో పేతురు అంటున్నాడు, మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోయేవాడుగా కానీ బాధ అనుభవించతగదు. ప్రియులారా, ఈ ప్రస్తుత ప్రశంసలు చేసే వదరు బోతుల చిక్కుల్లో పడిపోవడం కొత్త సంగతి ఏమి కాదు. పేతురు తన మాటలను కొనసాగిస్తూ 16వ వచనంలో అంటున్నాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. శ్రమలు అనేవి దుష్టులకు శిక్ష, కానీ విశ్వాసులకు మాత్రము క్రమశిక్షణ. తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రియులారా, ప్రభు రాకడ కోసం కనిపెట్టుకునే విశ్వాసులకు క్రమశిక్షణ ఎంతో అవసరం. శ్రమలకు మన రక్షణకు ఎటువంటి సంబంధం లేదు. అయితే శ్రమలు మనలను నిత్యత్వానికి సిద్ధపరుస్తాయి. తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 8 వచనాలను గమనిద్దాం. ప్రభువైన యేసు తన ప్రభావంను కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్ములను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు నీతిగల న్యాయాధిపతి. దేవునిలో ఏమాత్రం అవినీతి లేదు. రోమాపత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో పౌలు అంటున్నాడు, దేవుని యందు అన్యాయం కలదా? అట్లనరాదు. మనము దేవుని చిత్తము ఎరిగి మసలుకోవాలి. దేవుడు మనకు జరగనిచ్చే ప్రతి దానికి కారణం ఏదో ఆయనకు మాత్రమే తెలుసు. లోకం మీదికి మహాశ్రమలు ఆయన రప్పిస్తాడు అంటే అది ఆయన నీతి, అది ఆయన నిత్య సంకల్పం. శ్రమలు మనలను దేవుని రాజ్యానికి యోగ్యులుగా చేస్తాయని మనమెన్నడూ మర్చిపోకూడని ఒక గొప్ప సత్యం. తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాలను గమనిద్దాం. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడడానికి, విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడడానికి ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖం నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమనే దండన పొందుదురు. ఏలైనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు
మన దేవుడు తన పిలుపునకు మిమ్మలను యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, ఈ మాటలను గమనించారా? యేసు రెండవసారి తీర్పరిగా రాబోతున్నాడు. అవిశ్వాస లోకానికి తీర్పు దినం. అది దుష్టులకు, పాపులకు, అపహాసకులకు తీర్పు. అది మహాశ్రమల కాలం. పరలోకాన్ని గురించి బైబిల్లో ఎక్కువ చెప్పబడి ఉండలేదు. ఎందుకంటే పరలోకము అద్భుత సీమ. దానిని మనం పూర్తిగా గ్రహించలేం. ఊహాతీతమైన మహాలోకం అది. ఈ లోకంలో ఉండగా పరలోకాన్ని గురించిన తలంపులతో నిండిపోయి ఇక్కడి బాధ్యతలను మర్చిపోతామేమో అని దేవుడు పూర్తిగా పరలోకాన్ని మనకు చూపలేదు. తెర కొంచెం తొలగించి అదిగో మీ పరలోకం అన్నాడు, అంతే. మనం ఈ భూమి మీద నడుస్తున్నాం. ఎంతో జాగ్రత్తగా నడవాలి. ఈ లోకంలో మనం చేయాల్సిన పని ఎంత ఉంది. నమ్మకంగా మన ప్రభువు అప్పగించిన పనిని మనం చేస్తూ పోవాలి. ప్రభువుకు ఆమోదయోగ్యంగా, ఆయనకు ప్రీతికరమైనదేదో చేయాలి. నశించిన ఆత్మల స్థితిని కూడా దేవుడు పూర్తిగా మనకు చెప్పదలుచుకోలేదు. పరిశుద్ధాత్మ తెరను పూర్తిగా తొలగించలేదు. కొత్త సంగతులు తెలుసుకుందామని సోమరుల ఆసక్తిని తీర్చడం దేవునికి బొత్తిగా ఇష్టం లేదు. ప్రతీకారం, కక్ష సాధింపు మనస్తత్వం మనలో ఉన్నంత కాలము దేవుని మర్మాలు మనకు బోధపడవు. దేవుని తీర్పును దేవుని బిడ్డలు సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేవునికి ఎవరి మీద కక్ష లేదు. ఆయనకు ఎవరి మీద కసి లేదు. మనుషుల మొండి వైఖరి, న్యాయసమ్మతమైన పరిణామమే దేవుని యొక్క తీర్పు. దేవుని తీర్పులో దేవుని పరిశుద్ధత, నీతి మనకు కానవస్తాయి. నరకంలోని రహస్యాలు చూడాలని ఆశపడుతున్నారా? అవసరానికి మించి దేవుడు వాటిని బయలుపరచడు. కొన్ని సంగతులు మరుగు చేయడం దేవునికి ఘనత. మనకు హెచ్చరికగా దేవుడు చెప్పవలసిందెంతో అంతవరకే ఆయన చెబుతాడు. అంతకుమించి మనము అడగకూడదు. అడిగినా ఆయన మనకు చెప్పడు. అందరికంటే కొంచెం ఎక్కువే యేసు ప్రభువు నరకాన్ని గురించి చెప్పాడు. నరకము ఊహ కాదు, అది చేదు నిజం. నరకాన్ని గురించిన ఊహలు మానండి. దేవుడు చెప్పినంతవరకే నమ్మండి, అది చాలు. ప్రభువు వస్తాడు. ప్రభువైన యేసు అగ్నిజ్వాలలో ప్రత్యక్షమవుతాడు. సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేస్తాడు. అది కఠినమైన తీర్పు. తన దూతలతో కూడా ప్రభువు వస్తాడు. యేసు ప్రభావం ఆ రోజున అందరూ చూస్తారు. దేవుణ్ణి ఎరగని వారికి, యేసు సువార్తకు లోబడని వారికి శ్రమ. దేవుని బిడ్డలను బాధించిన వారికి శ్రమ. యేసు కోసము శ్రమలు అనుభవించిన వారికి ఆదరణ, విశ్రాంతి. దేవుని యొక్క తీర్పు న్యాయమైనది. వారు ప్రభు సముఖం నుండి, ఆయన మహిమ నుండి పారద్రోలబడతారు. వారికి నిత్య నాశనం విధించబడింది. ఈ రోజున కొందరు నరకం అనేది లేదని వాదిస్తున్నారు. కానీ నరకము ఉన్నది, అది నిజం. మన ఆలోచనలు కాదు, దేవుని వాస్తవాలు. మన అభిప్రాయాలను బట్టి మారవు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత శాంతి వస్తుందనుకున్నారు. అయితే మరో ప్రపంచ యుద్ధం రానే వచ్చింది. మనుషుల ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి. సమాధానం లేని చోట శాంతి నినాదాలు చేస్తారు. నరకమున్నది, అవిశ్వాసులకు ప్రతిదండన తీర్పు ఉన్నది. ఒకానొక రోజు క్రీస్తు రాబోతున్నాడు. మొదట తన వారు పైకి ఎత్తబడతారు. ఆ తర్వాత ఆయన మధ్యాకాశం నుండి దిగి వస్తాడు. అది ఈ లోకానికి మహాశ్రమల కాలం, భయంకరమైన రోజు, శ్రమలకు ఆరంభం. అది తీర్పు దినం. దేవుణ్ణి ఎరగని వారికి, యేసు క్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన. యేసు క్రీస్తును, ఆయన పంపిన అద్వితీయ సత్యదేవుణ్ణి ఎరిగి ఉండడమే నిత్య జీవం అని యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో యేసు ప్రభు తన మహా ప్రార్థనలో ఇదే మాట అన్నాడు. రక్షణ కోసం ఎవరు ఏమి చేయనక్కర్లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనంలో ప్రభు అన్నాడు, దేవుడు పంపిన నాయందు మీరు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ. ప్రియులారా, అదే దేవుడు మన నుండి కోరేది. అదే బైబిల్ సందేశం. నరకాన్ని గురించి, తీర్పును గురించి మాట్లాడడం కానీ, వినడం కానీ కొందరికి ససేమిరా ఇష్టం ఉండదు. క్రైస్తవులు ఇచ్చే సాక్ష్యాల్లో ఎక్కువ భాగం నేను, నా, నాది అనే సర్వనామం నిండి ఉంటుంది. నేను అది చేశాను, ఇది చేశాను, దేవుడు నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు,
వ్యాపారం నాకు కలిసి వచ్చింది, నా వైవాహిక జీవితంలో గెలుపు నాది, నా వ్యక్తిత్వమే మారిపోయింది అంటూ గంటల తరబడి సాక్ష్యం ఇచ్చేవారు ఉన్నారు. యేసుక్రీస్తు పేరు ఎక్కువగా వినపడదు. నేను నరకపాత్రుడైన పాపిని, నేను నశించాను, యేసు నన్ను రక్షించాడు అనేది అసలైన సిసలైన సాక్ష్యం. ఆయన నీకేమిచ్చాడని కాదు, ఆయన నిన్ను ఎందులో నుండి రక్షించాడు అనేది నిజమైన సాక్ష్యం. యేసు ప్రభువు నిన్ను రక్షించడానికి కదా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన విమోచకుడు, ఆయన మనకు విడుదల ప్రసాదించాడు, మన విమోచనకు క్రయమయ్యాడు. మనలను మరమ్మత్తు చేయడానికి ఆయన రాలేదు, మనలను విజేతలుగా చేయడానికి, వ్యక్తిత్వ వికాసాన్ని ఇచ్చిపోవడానికే ఆయన రాలేదు. నరకం నుండి మనకు విడుదల అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. ఈ మాట కొందరికి మింగుడు పడని మాత్రగా ఉండవచ్చు, అయినా ఇది నిజం, వాస్తవం. మానవులందరూ కూడా నశించిన పాపులు అని చెప్పడానికి భయపడడం దేనికి? నువ్వు ఒక ఇంట్లో ఉన్నావనుకో, ఆ ఇంటికి నిప్పంటుకుంది, తగలబడిపోతుంది, ఆ ఇంట్లోకి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, అది గొప్ప సాహసం. నిద్రపోతున్న నిన్ను అతను లేపాడు, ఉన్న పలంగా నిన్ను భుజాన వేసుకున్నాడు, నిన్ను సురక్షితంగా బయటికి చేర్చాడు. అతడు నిన్ను ప్రేమించాడు, నిన్ను తన ఇంటికి తెచ్చుకున్నాడు, నిన్ను తన కొడుకుగా దత్తత చేసుకున్నాడు, తన కుటుంబంలో నిన్ను ఒకనిగా స్వీకరించాడు, నీకెన్నో బహుమానాలు ఇచ్చాడు. నిన్ను తెచ్చి పెంచుకుంటున్న ఆ వ్యక్తిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి బహిరంగ సభలో నిలిచావనుకో, నువ్వేం చెప్తావు? ఆయనకు కృతజ్ఞతలు చెప్తావు కదా. మీ కృతజ్ఞతలు ఎలా వ్యక్తం చేస్తావు? నన్ను తన కుమారునిగా చేర్చుకున్నాడు, ఆయనకు ఎంతో కృతజ్ఞుని అంటావా? నీవు ఈ మాట తప్పక అంటావు. నిన్ను ఆ మంటల్లో నుండి తేవడానికి ఆయన చేసిన త్యాగం ఎంతో గొప్పది. మరణం నుండి ఆయన నిన్ను కాపాడి ఉండకపోతే ఇంకేముంది? నశించిన వారి మీదకి భయంకరమైన తీర్పు రాబోతుంది. రక్షణ లేని వారికి అందరికీ తీర్పు తప్పదు, ఎవరు తప్పించుకోలేరు. సువార్త వినాలి, సువార్తకు లోబడాలి. రక్షించబడి క్రీస్తునందుండి నీవు చెప్పగలవు, నాకిప్పుడు ఏ శిక్షా విధి లేదు. ఇంతకీ ప్రియులారా, నశించిన వారంటే ఎవరు? 1, వారు దేవుణ్ణి ఎరగని వారు. 2, ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారు. 9వ వచనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడడానికి, విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడడానికి ప్రభువు వచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? ప్రభువును ఎరగని వారు, ఆయన సువార్తకు లోబడని వారి గతి ఏమవుతుంది? అట్టివారు ఆయన సముఖం నుండి, ఆయన ప్రభావం నందలి మహిమ నుండి పారదోలబడుతారు. నిత్య నాశనం అనే దండన వీరికి ప్రాప్తిస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి విశ్రాంతి, అది న్యాయసమ్మతమైన తీర్పు. ప్రభువైన యేసుక్రీస్తు నామము మన యందు మహిమపరచబడుతుంది. మన యందు యేసు నామము మహిమపరచబడుతుంది అంటే ఆయన యందు మనము మహిమపరచబడతాము అనేది. దానికి ఫలితం మనకు ఎల్లప్పుడూ మేలు చేసే ఆలోచనలే కలుగుచుంటాయి. మనము చేసే ప్రతి కార్యము విశ్వాసయుక్తమై సఫలమవుతుంది. ఇదంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు కృప. మనము చేసే ప్రతి కార్యము బలముతో ఆయనే సంపూర్ణం చేస్తాడు. ఆయన పిలుపునకు మనలను యోగ్యులని ఆయన ఎంచాడంటే అది ఆయన కృపలోని విశ్వాసుల కోసం ఎంతగానో ప్రార్థించాడు. మనలను ప్రభువు రాబోయే మహిమ కోసం సిద్ధపరుస్తున్నాడు. మనం పొందే ప్రతి ఆశీర్వాదానికి మనము ప్రభువునే మహిమపరుస్తాం. ప్రతి పరిస్థితిలో ప్రభువుకే మహిమ కలగాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు రక్షకుడు. ఆయన తీర్పులు ఎంతైనా న్యాయబద్ధమైనవి. పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షం కాబోతున్నాడు. యేసు ప్రత్యక్షం స్పష్టమైనది. ఇది బహిరంగ ప్రత్యక్షం. ఇది తీర్పు కోసమైన ప్రత్యక్షం. ఇది ప్రభు యొక్క 2వ రాకడ. తన దూతలతో వస్తాడు, ప్రభావాన్ని కనపరుస్తాడు. దేవదూతలు ఈ తీర్పు సమయంలో ఆయనతో ఉంటారు. అది ప్రతిదండన వేళ, అది శిక్షా తీర్పు, ప్రతీకారం. ఇది న్యాయమైన తీర్పు. ఆ దినంన ఆయన తన పరిశుద్ధులందరితో మహిమపరచబడతాడు. పరిశుద్ధులంటే దేవుని కుటుంబం,
క్రీస్తునందు రక్షించబడిన వారందరూ కూడా ఆయన కుటుంబం అవుతున్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన యందు మనము మహిమపరచబడతాం. తెస్సలోనికైలు సువార్తను ఒక సందేశంగాను, యేసు క్రీస్తును ఒక వ్యక్తిగాను వారు అంగీకరించారు. పౌలు వీరి కోసమై ఎంతగానో ప్రార్థించాడు. ఈ పాఠాల్లో పౌలు తెస్సలోనిక సంఘస్థులకు ఆదరణ కొలిపే మాటలు ఎన్నో చెప్పాడు. క్రైస్తవ విశ్వాసులకు ఎందుకు శ్రమలు వస్తాయి? అవి ప్రమాదవశాత్తు వచ్చినవి కాదు. అవి దేవుడు వారి మేలు కోసం అనుమతించినవే. నీతిమంతులకు వచ్చే శ్రమలు దేవుని సంకల్పంలో భాగమని మనము గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి రాబోతున్నాడు. ఆయన మహిమ ప్రభావములతో వస్తాడు. ఆయనను ఎరగని వారికి, సువార్తను అంగీకరించని వారికి ఆయన తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు విశ్వాసులను బాధపెట్టిన వారు బాధపడతారు. అది ప్రభు తీర్పు. విశ్వాసులకు ఆ సమయంలో గొప్ప ఆదరణ, విశ్రాంతి. ఆ రోజున తీర్పు మహా తీవ్రమై కఠినమై ఉంటుంది. ప్రభు సముఖం నుండి వారు వేరైపోతారు. దేవుడు లేని నరకమే వారి నిత్య నివాసం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక తెస్సలోనిక సంఘము ప్రార్థించే సంఘము, ప్రోత్సహించే సంఘము, దిద్దుపాటుకు సుముఖంగా ఉన్నటువంటి సంఘం. వారిలో క్రీస్తు పట్ల అత్యధిక ప్రేమ ఉంది. యేసు తమ కోసమై ప్రాణం పెట్టాడు. అంత ప్రేమ వారికి క్రీస్తు పట్ల ఉంది. ఎంత త్యాగానికైనా, ఎంతటి సాహసానికైనా వారు సిద్ధమే. యేసు రాకడ నిరీక్షణ వారిలో బలంగా ఉంటుంది. ఈ భావన వారి సమర్పణకు ఎంతో దోహదపడింది. దేవుని రాజ్యం కోసం వారు ఎంతకైనా తెగిస్తారు. వ్యయ ప్రయాసలను వారు లెక్క చేయరు. సువార్తను వారు పూర్తిగా అంగీకరించి లోబడ్డారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ మాటేమిటి? నీవు యేసు ప్రభువును నీ స్వకీయ రక్షకునిగా ఎరుగుదువా? ఆయన సువార్తకు నీవు పూర్తిగా లోబడ్డావా? అయితే ఈ పాఠమంతా, ఇందులోని ప్రతి సత్యము నీ కోసమే అని గ్రహించగలవు. ఇక వచ్చే పాఠంలో మరిన్ని సత్యాలను తెలుసుకుంటాం. సర్వశక్తిమంతుడైన దేవుని కృప మీ అందరికీ తోడైండి నడిపించునుగాక. దైవాశీస్సులు. శ్రమలనేవి దుష్టులకు శిక్ష, అయితే విశ్వాసులకు మాత్రం ఏ విధంగా ఉన్నవి? శ్రమలనేవి దుష్టులకు శిక్ష, అయితే విశ్వాసులకు మాత్రం ఏ విధంగా ఉన్నవి? 1 ఆదరణగా, 2 క్రమశిక్షణగా, 3 దేవుని ఉగ్రతగా. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ కార్యక్రమం ద్వారా మనము విశ్వాసులకు ఈ భూమి మీద శ్రమలు, హింసలు కేవలం తాత్కాలికమని, అయితే దానికి కలిగే ఫలము మిక్కిలి అమోఘమని గ్రహిస్తాం. దేవుని బిడ్డల శ్రమలకు, హింసలకు కారణమైన వారికి దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడని గ్రహించగలం. ఈ సత్యాలు మీకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించాయని భావిస్తున్నాం. ఇంకా మీకు ఏవైనా ప్రశ్నలు కానీ, లేదా సందేహాలు కానీ, లేక ప్రార్థన మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.